ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ అజాత శత్రువు గౌరవనీయులు కీర్తిశేషులు దుద్దిల్ల శ్రీపాదరావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున మరి వారి వర్ధంతి వేడుకలు జరుపుతూ ఉన్నాం. వారు స్పీకర్గా మరి గతంలో శాసనసభ్యులుగా అనేక మారుమూల ప్రాంతంతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎంతోమందికి అజాత శత్రువుగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నటువంటి గొప్ప నాయకులు. వారు రాజకీయాల్లో ఒక మరి ఆదర్శవంతంగా ఉండి వారి ఈరోజు మేము కలుషితమైనటువంటి రాజకీయాలు జరుగుతున్నటువంటి పరిస్థితులలో ఆ రోజు వారు చేసినటువంటి రాజకీయాలు, వారు చేసినటువంటి అభివృద్ధి, వారు చూపినటువంటి బాట తప్పకుండా అందరికీ ఆదర్శనీయమని చెప్తా ఉన్నాం. మరి వారు అడుగుజాడల్లో నడుస్తూ మరి గత 25-26 సంవత్సరాలుగా గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు మరి వారి ఆశయ సాధన కోసం నిరంతరం కృషి చేస్తూ వారు ఏ విధంగా అయితే బడుగు బలహీన వర్గాల అన్ని వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తూ మరి అదే ప్రయత్నంలో శ్రీధర్ బాబు గారు ముందుకెళ్తూ తప్పకుండా వారి ఆశయ సాధనను ముందుకెళ్తూ ఉన్నారు. మరి వారి అడుగుజాడల్లో నడుస్తూ మేమంతా కూడా వారిని ఆదర్శంగా తీసుకొని కంకణబద్ధమై ముందుకెళ్తామని వారి వర్ధంతి సందర్భంగా కంకణబద్ధమై ముందుకెళ్తూ వారిని మరి తప్పకుండా శ్రీపాదరావు గారి ఆశయాలను కొనసాగిస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా శ్రీధర్ బాబు గారు చేస్తున్నటువంటి కృషి వారు కూడా వారి అడుగుజాడల్లో నడుస్తూ ఈరోజు రాష్ట్రంలో మరి గతంలో మంత్రిగా కానీ ఇప్పుడు ఉన్నటువంటి మంత్రివర్గంలో వారు ఒక మంచి పరిపాలన అందిస్తూ ఆదర్శంగా ఉంటున్నటువంటి శ్రీధర్ బాబు గారిని కూడా తప్పకుండా మేమంతా కూడా ఆదర్శంగా తీసుకొని కార్యకర్తల నాయకులు అంతా కూడా ముందుకెళ్తామని మరొక్కసారి వారి వర్ధంతి సందర్భంగా మరి తెలియజేస్తా ఉన్నాం. సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం మరి కరీంనగర్లో బస్టాండ్ ముందు కూడలికి ఎదుర్కొన్నటువంటి ఈ ప్రధాన కూడల్లో మరి వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఒక ఆనవాయితీగా ఉంది. ప్రతి సంవత్సరం జరుపుతా ఉన్నాం. ఈ సంవత్సరం కూడా మరి పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నటువంటి మా మాజీ శాసనసభ్యులు ముత్తేజయం గారు, మాజీ శాసనసభ్యులు ఆరపల్లి మోహన్ గారు, మా మైనార్టీ సెల్ అధ్యక్షులు తాజ్తో పాటు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తాం.